అటు కూర్చో అటు తిరిగి కూర్చో ఎక్కి మాకు ఎవరిని ఇద్దరం కూడా కలిసి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కూడా పాల్గొని ఎప్పుడూ లేని విధంగా ఈరోజు నామినేషన్ కార్యక్రమం 2014 నుంచి 19లో కానీ 19లో కానీ ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమం అనేది జరగలేదు. అంతకుమించి జరిగింది. అట్లానే రాజకీయంలో పెద్దలు చెప్తూ ఉంటారు, నామినేషన్ తోటే వారు డిసైడ్ అయిపోతారు. ఈరోజు నిజంగా వారు డిసైడ్ అయిపోయింది. వారు వన్ సైడ్ డిసైడ్ అయిపోయింది. నర్సరావుపేటలో ఖచ్చితంగా నా మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూపిస్తున్న అభిమానానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఖచ్చితంగా వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం నిర్వహించినా అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయటం మొట్టమొదటి నుంచి కూడా ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున నాకు తెలిసి మరి ఈ నర్సరావుపేట చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నామినేషన్ కార్యక్రమం జరగటం చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా అదే ఉత్సాహంతో ముందు కూడా ఈ యొక్క మే 13 ఎన్నికల కోసం అందరం కూడా కష్టపడి పనిచేస్తాం. ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది ఈ నామినేషన్ కార్యక్రమం. వైఎస్ఆర్ పార్టీ కేడర్లో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇక గెలుపు అనేది కేవలం ఒక ఫార్మాలిటీగానే మేము చూస్తున్నాం. అయినా సరే ఈ 20 రోజులు కూడా కష్టపడి పనిచేసి అందరం కూడా ఎవ్వరం కూడా ఎక్కడా కూడా అలక్ష్యంగా లేకపోతే మనం అశ్రద్ధగా ఉండకుండా మనం చాలా మరి చాలా పట్టుదలతో అట్లానే మన అలర్ట్గా ఉండి ఈ ఎన్నికల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం. అట్లానే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు ఒక విశ్వాసం ఉంది. పేద ప్రజలకి న్యాయం చేశాడు అని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ విశ్వాసంతో ఈరోజు గోపిరెడ్డి కానీ లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇంకొక అభ్యర్థి కానీ ఆ విశ్వాసంతో మేమందరం నడుస్తాం.